ఎప్పుడు ఒకేలా బోరింగ్గా వైట్ దోశ, వైట్ అప్పం చేస్తే బోరింగ్ కాబట్టి నేను కాస్త వెరైటీగా చేసుకున్నానండి. పిల్లలు కూడా ఎమ్మిగా తింటారు. చూడండి రెడ్డిష్గా ఉంది కదా, ఏం లేదండి. ఇందులో నేను ఒక బీట్రూట్ కట్ చేసి వేసుకున్నానండి. సింపుల్ అండి. యాక్చువల్లీ అప్పం బ్యాటర్లో ఇది కలుపుకోవాలండి. అప్పం బ్యాటర్ అంటే 3 గ్లాసులు రైస్ని తీసుకొని కొబ్బరి కాస్త అన్నం, షుగర్, సాల్ట్ మిక్సీ చేసుకుని మార్నింగ్ ఫర్మెంట్ అయింది. అందులో నేను బీట్రూట్ ఇక్కడ చూడండి, ఇది బీట్రూట్ కట్ చేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి, లేదంటే తురుముకోవాలండి. ఈ తురుము ఇక్కడ బ్యాటర్లో వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, సింపుల్ అండి. బస్ 5 మినిట్స్ కలుపుకొని ఉండాలి, అంత మొత్తం మిక్స్ అవ్వాలి. ఇక అది బ్యాటర్ తీసుకొని ఇక చూడండి కలుపుకున్నాం కదా. ఇక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని జస్ట్ అది ఒక స్పూన్తో, లేదంటే మీరు అలా కాస్త బాణంతో కూడా వేసుకోవచ్చు. నేనైతే అట్టు మోడల్గా అంటే పెద్ద దోశగా వేసుకున్నాను. ఎమ్మీగా ఉంటుందండి. మరో ప్యాన్లో అయితే నేను పల్లి చట్నీ గురించి ఆయిల్ వేసుకున్నాను. అందులో కాస్త జీరా వేసుకోవాలి, ఇంకా ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపత్తి, అల్లం, తెల్లుల్లి వేసుకోవాలి, ఉల్లి ముక్కలు వేసుకోవాలి, ఇంకా పల్లీలు వేసుకోవాలి. అంతేనండి. ఇది కాస్త ఫ్రై అవ్వాలి. ఇంకా కలర్ చూడండి, ఇంకా ఇది వేసుకోవాలి, చింతపండు, ఇంకా సాల్ట్ వేసుకోవాలి. కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చాక జస్ట్ ఫ్రై అయ్యాక మిక్సీ పెట్టుకోవాలండి. ఇంకా దానిపైన తాలింపు పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ ఎమ్గా రైటీ స్వీట్ అప్పం అండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.